ఈరోజైతే ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే మనమైతే బిఆర్ అయితే ఆడబోతున్నాం, అది కూడా స్క్వాడ్ తోటి, మా గిల్మెన్స్ తోటి. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈరోజు మనం బిఆర్ ఆడబోతున్నాం, పీక్లో దిగబోతున్నాం. నేను ఎక్కువ పీక్లో దిగా గైస్, క్లాక్ టవరే లేకపోతే పోచిన గైస్, కానీ పీక్లో దింపాడు మావాడు గిల్ లీడర్. కానీ వీడు నేను మొన్ననే ఎగ్జిట్ అయినా, ఇక్కడ పక్కకు పాప దిగింది, దీనిది కొట్టదా పొరిగేసాడు, కిల్ అయితే లేపేశాడు గైస్, గిల్లు మేటే లేపేశాడు. గిల్ లీడర్ కాదు గైస్, వాడు నా ఫ్రెండే. మనం అయితే ఇప్పుడు లోపలికి పోదాం. ఇంతలోపు ఇంకోటి కూడా వచ్చాడు, వన్కైతే హెడ్ అయితే కొట్టాను, రష్యన్ అయితే వెళ్ళిపోదాం. కొట్టేశాడు గ్యాస్. వాళ్ళ దగ్గర MP5 ఉంది, దింపుడే దింపిండు బుల్లెట్. అసలు మా గిల్ లీడర్ కూడా అయిపోయాడు, వీడు కూడా అయిపోయాడు, అందరికందరూ వేయచ్చు. ఇప్పుడు మనకైతే రివైవర్ అయితే ఉన్నాడు. వీడు చూడండి గైస్, పక్కన 500 టోకెన్లు పెట్టుకొని 200 లెవెల్ పోరా అంటే ఇప్పుడు పోయాడు. ముంగట ఇంకో 500 టోకెన్లు ఉన్నాయి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ టోకెన్లు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ పోరా అంటే పోతాను. టోకెన్లు ఎక్కువరా అంటే ఏది చేస్తుంది. ఇక్కడ కూర్చుంటాడంట వీడు, లేవాడంట. పైన వెళ్ళి కూర్చోరా అంటే లేదు, కిందనే కూర్చుంటాడంట. ఎట్లయితే ఏంది, మనకైతే రివైవ్ కావాలిగా. మనకైతే రివైవ్ అయితే అయిపోయింది గైస్, మళ్ళీ పీక్లు ల్యాండ్ అయిపోదాం. మనమైతే మేజర్ దగ్గర అయితే దిగడం జరిగింది, మనకైతే పారాఫిల్ దొరికింది, ఇలా ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎవడో పొరిగేశాడు గైస్ పందికొక్కు. ఆ లాంగ్లో ఎవడో ఉన్నాడు నాకైతే కనిపిస్తుంది, కానీ మళ్ళీ మా గిల్మెట్ నాకయ్యాడు. వానికి రివైవ్ ఇద్దాం పోయి, అరే మళ్ళీ ముగ్గురం నాకైపోయాడు. వాడు గ్లూ వాల్ అయ్యారు గైస్, వాడు ఫైట్ తీసుకుంటాను కాబట్టి నాకు 1 సెకండ్ రివైవ్ ఉంది గైస్. వాడిని కొట్టదామంటే అంతలోపు నన్ను కొట్టేసి వాళ్ళ స్క్వాడ్ వచ్చేసింది. ఏం కాదు, మన రివైవ్ కాబట్టి మళ్ళీ మనకు రివైవ్ ఇస్తారు. మళ్ళీ దిగేసాం గైస్ మనం. ఈసారి భీమశక్తి పోదాం. ఇక్కడైతే కిల్ అయితే వెళ్ళి పెద్ద హెడ్ షాట్ కిల్ కొట్టేసాం గైస్. పైన ఎవడన్నా ఉన్నాడా మన దగ్గర? ఎవరు లేడు గైస్. మెడికిట్ అయితే వేసుకున్నాం, కిందికి అయితే వెళ్ళిపోదాం. కిల్ అయితే లేపేసాం గైస్. ఇద్దరు రికార్డ్ కావాలి. ఇక్కడ కూడా బ్లూ వాల్ వేసాడు, అన్నయ్య కొట్టేశాడు. 1కి 1 HP, కానీ మా టీమ్మేట్ కూడా మళ్ళీ తెచ్చారు గైస్. ఇప్పుడు మన గిల్మెంట్ అయితే దిగబోతున్నాడు. మన నెంబర్ 4 ఏం చేస్తున్నాడు? అరే ఇక్కడ ఎందుకు అయ్యాడు? అరే వీడు ఆఫ్లైన్ ఉన్నట్టున్నాడు గైస్. లేదు ఆఫ్లైన్ పోయాడు. మా గిల్మేట్ అయితే పోలేరా అన్నాడు, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఒకటే దగ్గర కూర్చొని ఆడుతున్నారు, నేనైతే మా ఇంట్లో నుంచి ఆడుతున్నాను. మనకైతే రివైవ్ వచ్చేసింది గైస్. ఇప్పుడు క్యాప్ టౌన్లో దిగుదాం, కట్లిస్ట్ వాళ్ళ దిగుదాం. మళ్ళీ మా గిల్మెంట్ నాకు యాడ్ చేసి, గిల్ లీడర్ నాకు యాడ్ చేసి, MP40 అయితే దొరికేసింది.
ఇక్కడ లోడ్ చేసుకుంటున్నా. వించెస్టర్ బెస్ట్ దీనికంటే. ఇక్కడైతే వేసెస్ ఉంది. వేసెస్ తీసుకున్నాం. మా దగ్గర అయితే గ్లోరీ టైటిల్ ఉన్నది, అందుకే వేసెస్ తీసుకుంటాం ప్రతిసారి. ఇంకా కొంచెం అయితే పోతాను గైస్. తెలంగాణ 64 పోతా. ఇంకే నేను ఎక్కువ బీఆర్ ఆడేటోని కాదు గైస్. అప్పట్లో బీఆర్ అంటే బాగా భయం వేసేది. ఇప్పుడు నేను ఎలాగో నేర్చుకున్న బీఆర్ మొత్తం గేమ్ డౌన్లోడ్ చేసేటోని, లోన్ వాళ్ళు ఫైటోని మళ్ళీ బంద్ చేసేటోని. ఇప్పుడు అలా కాదు, ఒక బీఆర్ అని ఆడుతున్నా ప్రతిసారి. ఇక్కడైతే ఇంకా ఒక్కడు కూడా దిగలేదు గైస్. నాకైతే ఎవరో కనిపించలేదు. ఇంతలోపే మా గిల్ లీడర్ అయితే నాకయ్యాడు. వానికైతే వేరే వేసాం. టోకెన్ అయితే తీసుకున్నాం. ఇంతలోపే మనోడే వాళ్ళ దగ్గర ఎనిమిది ఉన్నాడట, పిలుస్తున్నాడు వెళ్ళిపోదాం. నిజంగానే ఉన్నాడు. వీనికైతే ప్యూర్ అయితే కొట్టేసాం. వీనికి కిల్ కూడా వేసేసుకున్నాం. మ్యాచ్ మొత్తంలో 2 కిల్ వచ్చాయి గైస్ మనకు. మళ్ళీ మా గిల్డ్ మేట్ గిల్ లీడర్ మళ్ళీ పోయి రివైవ్ చేసాం. మీకు ఆ సౌండ్ వినిపిస్తుందా గైస్? మొత్తం మా సౌండ్ ఇంటి చుట్టూ మొత్తం ఏదో చేస్తుండ్రు. మీకైతే నెక్స్ట్ వీడియో ఇంకో వారంలో వస్తుంది గైస్. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక మంచి కంటెంట్స్తో మీ ముంగడికి వస్తాం. ఇక్కడైతే ఇప్పుడు బాగానే కొట్టాడు. మనం మెల్లమెల్లగా వెనకాల గ్లోవల్ వేసుకొని వెళ్ళిపోయాం లోపలికి. మీదికైతే వెళ్ళిపోయాం. మెడికేట్ వేసుకోండి. మెడికేట్ ఇంతలోపే మనోడికి వాడు కనిపించాడట. ఆ కొండ మీద ఉన్నాడని చెప్తున్నాడు. వెళ్ళిపోయాం గైస్. నాకైతే కనిపించట్లేదు కొండ మీద. వెనకకి వెళ్ళి ఆ కార్ ఉంది, కార్ వేసుకొని వెళ్ళిపోయాం. ఇక్కడ జోన్ బాగా టక్కన వస్తుంది, అందుకే కార్ తీసుకొని వెళ్ళిపోయాం. జోన్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ ఎవడో ఉన్నాడట చెప్తున్నాడు. ఇంతలో మన రివైవర్ అయితే అయిపోయాడు. వానికి అయితే వెళ్ళి రివైవ్ చేసాం ఫస్ట్. భీమ్ శక్తికి అయితే వెళ్ళిపోదాం రివైవ్ చేయండి. కానీ అక్కడ బాగానే మంది ఎనిమిస్ ఉన్నారు. ఏం కాదు, మనం వెనకాల టోకెన్లు ఉన్నాయి. వెనకాల టోకెన్ వేసుకున్నాం. ఇంతలో పీడేవాడు నా చెట్లో వేసి వచ్చింది, కానీ హెడ్ అయితే కొట్టేస్తాం. కానీ ఫుల్ మెడిట్ చేసుకోవాలి. డ్యామేజ్ అయితే ఘోరం పోయింది. ఇంకొంచెం దించిన వాడు మనం అయిపోయింది. ఈ మెసేజ్లో ఒకటి రివైవ్ అయితే వస్తలేదు కదా, అది వెండింగ్ మిషన్ దగ్గర ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు ఈ మ్యాచ్లోనే రివైవర్ లేకపోతే సపోర్ట్ లేకపోతే రషరా నాకు ఏం అర్థమవుతలేదు. అది ఆల్రెడీ 2 కిలోలు దొబ్బేశాడు గైస్. నేను చెప్పాను మా గిల్ లీడర్కి, అరే వాడు ఆఫ్ టైం వేయండు, వానికి రివైవ్ చేయడం అవసరం మారా అంటే, ఏం కదరా వాడు ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు,
ఆడు వస్తాడు అని చెప్పాడు. ఇక్కడ ఎవడో ఉన్నాడు ముంగట, వీడినైతే కొట్టేద్దాం. వీడైతే పారిపోతున్నాడు. వేసి తీసుకొని వాడిని దించేసి అది ఎట్లా పడ్డది కూడా నాకు తెలియదు. నేను పడిపోయింది. మొత్తానికి మనం అయితే 4 కిలో అయితే వచ్చేసి ఈ కార్ వేసుకుని వెళ్ళిపోయాం. లేకపోతే మనం జూన్లోనే ఉండిపోయాం సత్తం. ఇక్కడ చూడండి, నెంబర్ 1 వాడు రారా కార్ ఎక్కి పోదామంటే నేను నడుచుకుంటూ వస్తాను వెళ్ళిపోను అన్నాడు. మీకైతే వినిపించేది ఎందుకంటే నేను ఎక్కువనే రికార్డ్ చేసుకున్నాను. సరే నాకేం పట్టిందని నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. మనం అయితే క్లాక్ టవర్కి అయితే వచ్చేసాం. క్లాక్ టవర్లో ఫైటింగ్ అవుతుంది, అట్లే ఎవడో డ్రాప్ కూడా వేసింది. ఇక్కడ కూడా పురి వేసాడు, కానీ అక్కడ ఎవరు లేడు. అక్కడ మీద ఎవడో క్లాక్ టవర్ మీద అదే డ్రాప్ పెడుతున్నాను. మనమైతే వెళ్ళిపోయాం. వెనక నుంచి పోయాం. ఈ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఆఫీస్ చేయగానే మెసేజ్ వస్తుంది. మనం వెనక నుంచి అయితే పోదాం. వెనక నుంచి పోయి స్ప్రే దింపే ఇంతలోపే మళ్ళీ మనోడు అయితే నాకేవాడు రివర్. ఇంకో ఇక్కడ ఎవడో కొడుతున్నాడు, ఎవరినో కొడుతున్నాడు వీడు. వెనక నుంచి అయితే దింపేసాం ఎంపీ బట్టి. నేనైతే క్లియర్ చేసుకున్నాను. ఇలా టీం మొత్తం ఇక్కడనే ఉన్నట్టుంది. ఇక్కడ వీడు చూడండి గైస్, నెంబర్ 4 గియోపీరా అంటే ఇస్తాడు. గియోపీరా మళ్ళీ మా గిల్లీటర్ చెప్తే అప్పుడు గియోప్ ఇచ్చాడు. ఇలా అంతా గిల్లీటర్ మాట ఏంటాను. మనమైతే ముంగడికి వెళ్ళిపోదాం. అక్కడ ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన నేను ఉండరా అరే నాకు కిల్ ఉంచురా అంటే కథం కొట్టిండు. ఇవన్నీ ఈ కాల్ ఒకటి మళ్ళీ కాల్ వస్తుంది. వీనికైతే హెడ్ షాట్ అయితే కొట్టేసాం జిప్ లైన్ మీద. నేను అని చూసుకోలేదు. నేను మెడికేట్ వేసుకున్నా, సడన్గా వాడొచ్చాడు లెఫ్ట్ సైడ్ నుంచి. ఇంట్లో కూడా ఉన్నాడు. ఏర్రా వాడు అంటే లేరా వాడిని చంపేసాను. 6 కిల్లేనా. ఇంతలో ముంగట ఫైట్ అవుతుంది. వీళ్ళైతే టప్ప కొట్టుతున్నారు కదా, నాకైతే ఒక్కడు కనిపిస్తలేడు ఇక్కడ. చూడండి, ఒక్కొక్కడు 4th కిల్ అంట, ఇంకోటి నాకంట. నాకైతే ఒక్కడు కనిపిస్తలేడు కదా. దింపుడే కిల్ అయిపోయాడు కదా. మొత్తం నా ఈ మ్యాచ్లో 3 కిల్లులు దబ్బాడు. ఇంకెన్ని దబ్బుతారో కూడా చూద్దాం. ఇప్పటికీ 9 కిల్లు అయ్యాడు, 6 కిల్లు అయినాయి కదా. మొత్తం కిల్స్. ఇక్కడ ఎవడో ఉన్నాడు, మనోని చంపాడు కిల్లడు. ఇదే తీసుకురా. వాళ్ళిద్దరు జూమింగ్ కొడదాం. వీడైతే బయటకు వెళ్తున్నాడు, వాడైతే వెళ్తున్నాడు. ఇంతలో పొరిగేశాడు. పొరిగేసి బయటికి వెళ్ళాడు. వీని కొడదాం. అరే 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 ఇందాక ఏదో గట్టిగానే ఉన్నది. ACID అంట. ఒక 3 బుల్లెట్లు టిప్ అంటే కథం చచ్చిపోయాం. ఇప్పుడు మళ్ళీ రివైవ్ వచ్చాడు మనోడు జూన్లో పోయి. ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం. నేను మళ్ళీ అక్కడనే చూస్తున్నా నా గన్లు కోసం, కానీ నా గన్లు దొరకట్లేదు. ఇక్కడ కింద అయితే ఫైట్ ఉంది. మెల్లగా కిల్ లేపేద్దాం అనుకున్నా, అంతలోపే నాగేసేసాడు. వీనికైతే రివైవ్ చూద్దాం. 1 సెకండ్ రివైవ్. ముంగట 2 ఉన్నారు గైస్, ఇంకా లాస్ట్ 2 బోయ్ అయితే అయిపోతుంది. మస్తు ఉంటుంది. మనమైతే మన గన్స్ కోసం వెళ్ళాం, కానీ మన గన్స్ అవసరం లాస్ట్గా. ఇంకొక్కడే గైస్, నేను పోయా అనుకుని వెనకలా తిరిగాను, కానీ ఇంకోటి ఉన్నాడంట, నాకు తెలీదు. మా డీమేట్గా చెప్తులు. పక్కా ఒక్కడు ఉంటే వీడు ఈ ఇంట్లోనే ఉంటాడని నేను ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాను గైస్. ఇంట్లో లేడు. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ చేస్తాం గైస్. ఇక్కడ లూటర్ థింగ్ ఇక్కడ వీడు ఇక్కడ అరే వీడు కనిపించలే గైస్. నేను
వాడు నన్ను కొట్టిన వెంటనే మా టీమేట్కి అయితే చెప్పాను, వెళ్ళిపోయారు. ఈడు లీట్. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ మేము ముంగడికి తెస్తాం. వీడు మా గిల్ లీడర్ వాడు, అరే నువ్వు ఒక్కడివే కాపాడుతావురా, నువ్వు ఓరా అంటే వీడు డబ్బులను పట్టుకుని తింటున్నాడు. వీడైతే నాకైపోయాడు. ఇంకా వీడే ఏదైనా చేసేదాన్ని. ఫైనల్గా బోయా అయితే కొట్టేశాడు. గ్యాస్ బాయ్ బాయ్ గ్యాస్.